పేరు వెంకరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఓకే. ఎట్లుంది ఇక్కడ మీ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది? నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? మేముగా చెప్పాలంటే టీడీపీ జనసేన వచ్చింది. ఇది ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యే కదా ఉన్నది ఇక్కడ. ఎలా ఉంది ఆయన? అభివృద్ధి ఎలా చేస్తున్నాడు? అభివృద్ధి మాత్రం ఎక్కడా లేదు. అభివృద్ధి శూన్యం. రాజధాని లేదు. రాజధాని లేదు కదా. లేదు. మరి 3 రాజధానులు అనుకున్నారు కదా. అవును, అది నచ్చట్లే కొంతమందికి. ఎందుకని? ఏం అసలు ఒకటే కట్టందే, ఇంకా 3 ఏం కడతాడని ప్రజల అభిప్రాయం. అసలు ముందు ఒకటి ఉండాలి మెయిన్ అని మా ఉద్దేశం. ఒకటి ఉంటేనే బాగుంటుంది. పరిస్థితి ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో? ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ అంటే వైసీపీ వాళ్ళు వైసీపీ వచ్చింది అంటారు. అటు ఇటుగా కొంచెం మన ఎక్కువ మామూలుగా లాగడ కన్నా ఇప్పుడు మార్పు అనేది వచ్చింది. ఎక్కువ మంది అభిప్రాయం జనసేన టీడీపీ కూటమి. అదే టీడీపీ వచ్చే అవకాశం. అదే నా అభిప్రాయం అయితే. ఎట్లుంది ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీ? పథకాలు ఉన్నాయి, అభివృద్ధి లేదు. అభివృద్ధి శూన్యం. రోడ్లు లేవు, డొంకలు లేవు, అవన్నీ శూన్యమే. అది పథకాలు అందుతున్నాయి జనానికి. అంటే అందరికి అందట్లా, కొంతమందికి. రైతులు ఇప్పుడు వడ్డీ ఎంత వల్ల నేను 14 ఎకరాలు వేసా, ఇంతవరకు రూపాయి బల్ల. అది నెక్స్ట్ మరి ఏపీలో ఎవరు రాబోతున్నారు? మేము అనుకోవడం కూటమి వస్తుంది అనుకుంటున్నాం. కూటమి వస్తా, జనసేన టీడీపీ రావాలని కోరుకున్నాం. దేవుని కూడా కొబ్బరిగా కొట్టాలనుకుంటున్నాం. అది. నా పేరు శివకోటిరెడ్డి. ఇక్కడ ఎట్లుంది? ఎన్నికలు వస్తున్నాయి కదా. ఇంతవరకు అయితే మా రెడ్డి అని అందరూ వేశారు. ఇవాళ అయితేనే వల్ల ఈ పని పథకాలు ఎన్ని పెట్టేస్తారు, పని వాళ్ళు రాతల్లా. మా రైతు వారిగా డల్ అయిపోయాం. చేసేవాళ్ళు లేరు, ఎవరు రాతల్లా. ఈ పథకాలు ఇస్తున్నారు కదా, ఇంటికి వచ్చేస్తున్నాయి. నేరుగా నీ అకౌంట్లోకి వేస్తున్నామని చెబుతున్నారు. ఇక అదే ఇకను అట్ట రైతు కొంచెం అట్ట మాకు రాతలేదు. ఎందుకు రాతలేదు? తిరిగేవాడికి వస్తున్నారు. నాకు రైతు భరోసా కూడా రాలేదు. పింఛన్ వస్తుంది. లోకడు చంద్రబాబులో ఇచ్చారు, మళ్ళీ ఇల్లు తీసేశారు, మళ్ళీ ఇచ్చారు. ఎవరి అభిమానం వాళ్ళది. కాకపోతే లోగడ అనుకున్నంత ఇదిగా పడవు జగన్మోహన్ రెడ్డికి. అయితే ఊరు జగన్మోహన్ రెడ్డికే రేటు మాకు అయ్యకూడదు. అయితే ఎట్లా ఒకటి పని అడు చేసుకుంటే కమ్మగా ఉంటుంది. కానీ నీకు నేరుగా నీ ఇంటికి ఎత్తే నువ్వు పని చేస్తావా? నేరుగా నీ ఇంటికి ఎత్తుకొచ్చి నీ ఇస్తే నువ్వు పని చేస్తావా? అవి వచ్చి నీళ్ళని కూర్చుంటాము, తింటాము, అయిపోయిద్ది. కరెంట్ బిల్ లేదు, ఏమి లేదు. అన్నీ వాళ్ళ అంతా పని వాళ్ళకి బాగానే ఉంది. వాళ్ళు ఏమంటారు, పనికి వస్తేనే వల్ల మాకు ఏమొత్తని కిరాణా షాప్కి వెళ్తే అని వాళ్ళు అంటారు. వడ్డు నేను 11వ తారీఖున వేసాను వడ్లు, ఇంతవరకు డబ్బులు పడలేదు. ఏం చెప్పుకుంటే చాలా ఉండేలే, ఎందుకులే అన్నీ అప్పుడు నాకు ఇంత మెదగల, అంత తెలవరు. అప్పుడంటే ఎంత వేసారు. ఒకసారి వాళ్ళ నాన్న చూసి ఒకసారి అని అందరూ వేసారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మా బాగా అభిమానం వేసాము. మళ్ళీ నా తండ్రికి ఇది చేస్తాడని వేసాము. ఆయన బాగానే బంద మాకు. ఈ పని పథకాలు పెట్టే తల్లికి అసలు పని పథకాలు తీసేయాలండి. ఇప్పుడు మా ఓసీ ఉంది, మా ఓసీకైనా ఏదో 45 సంవత్సరాల నుంచి 60 లోపాలకి ఎందుకు వేస్తాం? ఊరికే పని చేసుకునే వాళ్ళకి కూడా వేస్తుంటే ఎందుకు చేస్తారండి? ఇవి 45 సంవత్సరాల లేడీకి 60 లోపాలకి వేస్తున్నారు కదా. 18 ఏళ్ళు ఎంతో, అవన్నీ కరెక్ట్ కాదులేండి. కాకపోతే మనం చెప్పుకోకూడదు. కాకపోతే కొంత ఇవ్వకూడదు అట్ట ఈజీగా. రేపు గవర్నమెంట్ అయినా సరే ఇస్తే మనకు బాధ్యత ఏముంటుంది? ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, అప్పు తెచ్చుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు. కానీ అట్ట ఈజీగా ఇస్తే మనకి అసలు బాధ్యత ఉండదుగా. ఇవ్వకూడదు.